రాజకీయ జీవితంలో తనకు తానుగా నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్టుల నుంచి రాజధాని వరకు అవినీతి లేకుండా ఒక్క పనైనా చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. సిఆర్డీఏ పరిధిలో ప్రైవేట్ సంస్థలకు చౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతోందని ఆరోపించారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నిటికీ జీవో 22 అని చెప్పి 1000 కోట్లు ఎక్కువ ఇచ్చిన మాట అది నీతే? అవినీతి కాదా? అది అసలు పట్టిసీమ అది నీతే? అవినీతి కాదా? కాగు చెప్పలేదా దాంట్లో అవినీతి ఉందని చెప్పేసి? ఇది కాక పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా ఉందా? అది దాంట్లో లేదా అవినీతి? ఈ తర్వాత ప్రభుత్వం భూకేటాయింపులు లేదా దాంట్లో అవినీతి? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చుకోలేదా? సిఆర్డీఏ భూములు దాంట్లో నీతి ఉందే? అవినీతి లేదా? మొత్తం మీ ఇష్ట ప్రకారంగా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐలకేమో 4 కోట్ల ఎకరా అంట, ప్రైవేట్గా మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షల ఎకరా అంట. విన్నారు ఎక్కడనేది? కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ 4 కోట్ల ఎకరా సిఆర్డీఏ ప్రాంతం లోపల, మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షల ఎకరా. ఇది మీరు చేసిన ఇది. దీంట్లో ఇంకా నీతి ఉందే? దీంట్లో చూస్తేనే ఎవరికైనా చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది, 5వ తరగతి పిల్లడు చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో ఎంత నీతి ఉంది ఎంత అవినీతి ఉంది.